బ్రేకింగ్ న్యూస్ మాజీ మంత్రి విడుదల రజనీకి షాక్ తగిలింది. స్టోన్ క్రషర్స్ యజమానులను బెదిరించి వసూళ్ల కేసులో ఏసీబీ విచారణ చేయబోతుంది. కేసు నమోదు చేయడానికి ఏసీబీ సిద్ధమైనట్లు సమాచారం. రజనీపై విచారణకు గవర్నర్ అనుమతి కోరుతూ ఏసీబీ లేఖ రాసింది. ఇదే కేసులో ఐపీఎస్ అధికారి జాషువాను విచారణ చేసేందుకు సీఎస్ అనుమతించారు. పల్నాడుకు చెందిన లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్స్ యజమానులను బెదిరించి అక్రమ వసూళ్లకు పాల్పడ్డారని ఫిర్యాదులున్నాయి. 5 కోట్లు డిమాండ్ చేసి 2,20,00,000 వసూలు చేశారని అభియోగాలను మాజీ మంత్రి ఎదుర్కొంటున్నారు. ఈ అభియోగాలపై విజిలెన్స్ విచారణ చేసి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. ఎన్ఫోర్స్మెంట్ నివేదిక ఆధారంగా ఏసీబీ చర్యలకు సిద్ధమైంది. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, మాజీ మంత్రి విడుదల రజనీకి గట్టి షాక్ తగిలిందనే చెప్పొచ్చు. ఏసీబీ కేసు నమోదు చేయడానికి కూడా రంగం సిద్ధం చేసింది. అయితే ఇంతకీ అసలు ఎన్ఫోర్స్మెంట్ ఇచ్చిన నివేదికలో ఏ అంశాలు పొందుపరిచింది? అధిక మొత్తం మీద చూసుకుంటే మాజీ మంత్రి విడుదల రజనీ గత 5 సంవత్సరాల కాలంలో చిలకలూరుపేటకు సంబంధించి ఆమె చేయని అవినీతి అక్రమాలకి అద్దుపొద్దు లేకుండా పోయింది. కొన్ని షాపింగ్ మాల్లను కూడా బలవంతంగా తక్కువ రేటుకి కొనుగోలు చేసి వాళ్ళు అమ్మకటానికి ఇబ్బంది పడితే కాలువ తవ్వించిన సంఘటన కూడా అప్పట్లో చిలకలూరుపేటలో సంచలనం సృష్టించిన పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా చిలకలూరుపేటకు సంబంధించి ప్రకాశం జిల్లా సరిహద్దు ప్రాంతం ఉంటుంది. ఆ మార్టూరు దర్శికి సంబంధించిన మైనింగ్ కార్యకలాపాలంతా కూడా చిలకలూరుపేట మీదుగానే కొనసాగుతాయి. చాలా మందికి సంబంధించి వాళ్ళ క్వారీలు మార్టూరు ప్రకాశం జిల్లా మార్కాపురం దర్శి కురిచేడు ఆ ప్రాంతాల్లో ఉంటే వారికి సంబంధించిన కార్యకలాపాల ఆఫీసులు అవన్నీ కూడా చిలకలూరుపేటలో ఉంటాయి. ఎందుకంటే జాతీయ రహదారికి ఉంటుంది, వివిధ ప్రాంతాల నుంచి వివిధ దేశాల నుంచి వచ్చే వారందరికీ సంబంధించి ఇక్కడ కూడా కేంద్రంగా ఉంటుందని చెప్పి చిలకలూరుపేట కేంద్రంగానే ఆఫీసులు కొరేస్తారు. వీరందరినీ కూడా భయపెట్టి బెదింపులకు పాల్పడి చిలకలూరుపేటకు సంబంధించిన అప్పటి మాజీ మంత్రి విడుదల రజనీ ఆమె బంధువులు కూడా ఇష్టానుసారంగా కూడా వ్యవహరించారు. ఒక్కొక్కరి దగ్గర నుంచి కూడా కోట్ల రూపాయల డబ్బులని వసూలు చేసినట్టు కూడా అప్పట్లో ఫిర్యాదులు వచ్చిన పరిస్థితి కనిపించింది. దీంట్లో తాజాగా చిలకలూరుపేటకు సంబంధించిన బాలాజీ స్టోన్ కర్సన్స్ వారి వద్ద నుంచి కూడా మీరు వ్యాపారం ఇక్కడ చేయాలంటే కనుక ఖచ్చితంగా 5 కోట్ల రూపాయలు చెల్లించాలి, లేకపోతే మీపై విజిలెన్స్ దైళ్లు చేపించి ఆ కేసులు నమోదు చేసి అరెస్ట్ చేపిస్తామని చెప్పి కూడా బెదిరింపులకు పాల్పడ్డట్టు కూడా ఆమెపై ఆరోపణలు రావడం జరిగింది. అప్పట్లో బాలాజీ స్టోన్ కర్సన్స్ వారు ఏపీ పోలీసులకి సిఐడికి అలాగే హోంమంత్రికి కూడా వాళ్ళు వచ్చి ఫిర్యాదు చేసిన పరిస్థితి కనిపించింది. ఫిర్యాదుపై కూడా విజిలెన్స్ విచారణకి ఏపీ ప్రభుత్వం ఆదేశించింది. ఈ విజిలెన్స్ లో అనేక అంశాలకు సంబంధించి కూడా వెలుగులోకి వచ్చే చిలకలూరుపేట కేంద్రంగా విడుదల రజనీ పలు అక్రమాలకు పాల్పడ్డారు. ఆమె మరిది ఆమె మామకు సంబంధించి కూడా ఇష్టానుసారంగా కూడా బెదిరింపులకు పాల్పడి భయభ్రాంతులకు గురి చేసి ప్రతి ఒక్కరి దగ్గర నుంచి ఎవరైతే మైనింగ్ స్టోన్ కర్షర్ వ్యాపారాలకు పాల్పడుతున్నారో వారి వద్ద నుంచి కూడా ₹1 కోటి నుంచి 5 కోట్ల రూపాయల పైగా కూడా వసూలు చేయటమే ఏకైక ఏజెండాగా పెట్టుకున్నారని చెప్పి ఆ విజిలెన్స్ నివేదికలో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ నివేదికను కూడా ప్రభుత్వానికి చేరింది. ప్రభుత్వానికి చేరడంతో వెంటనే ఈ అంశానికి సంబంధించి ఇంకా లోతుగా విచారణ చేపట్టి రజనీని కస్టడీకి తీసుకొని అవసరమైతే విచారణ చేపట్టాలని చెప్పి కూడా పోలీసులకు సంబంధించి కూడా ప్రభుత్వం ఆదేశించి దీనికి సంబంధించి ఏసీబీ ఈ కేసును కూడా టేకప్ చేస్తూ ఉంది. ఇప్పటికే ఏసీబీ అధికారులు రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్కి ఈ కేసుకు సంబంధించి విడుదల రజనీపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టేందుకు అనుమతి ఇవ్వాలని చెప్పి కూడా ఏసీబీ గవర్నర్కి లేఖ రాశారు నిన్న సాయంకాలం. ఇవాళ రేపట్లో దానికి సంబంధించి అనుమతి వచ్చిన తర్వాత రజనీపై కేసు నమోదు చేసి ఆ కేసుకు సంబంధించి ఇంకా లోతుగా దర్యాప్తు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే విడుదల రజనీకి సంబంధించి దాదాపుగా చిలకలూరుపేట పరిసర ప్రాంతాల్లో 10 నుంచి 15 పైగా కూడా ఫిర్యాదులు వచ్చాయి. వాటిలో 2-3 కేసులు కూడా నమోదైనట్లు తెలుస్తూ ఉంది. ఇటీవల కాలంలో ఆమెపై నమోదైన SC/ST కేసుకు సంబంధించి కూడా ఏపీ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ కూడా దాఖలు చేశారు. ఆ పిటిషన్కి సంబంధించి ఈ నెల 10 వరకు ముందస్తు చర్యలు తీసుకోవద్దంటూ కూడా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. సో ఆమెపై అనేక ఫిర్యాదులు ఆరోపణలు రావడంతో కూడా ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు సంస్థను కూడా నియమించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఆమె చేసిన అక్రమాలకు సంబంధించి చాలా ఫిర్యాదులు చాలా కేసులు ఉన్నాయి కాబట్టి సిట్ ఏర్పాటు చేసి ఇటీవల కాలంలో వల్లభనేని వంశీ వ్యవహారంలో ఏ రకంగా అయితే సిట్ ఏర్పాటు చేశారో చిలకలూరుపేట రజనీ వ్యవహారానికి సంబంధించి అదే తరహా సిట్ ఏర్పాటు చేసి గుంటూరు చిలకలూరుపేట ఈ 2 ప్రాంతాల్లో ఆమె చేసిన అక్రమాలపై సమగ్రమైన విచారణ చేయించాలని చెప్పి కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తా ఉంది. రాధిక, థ్యాంక్ యూ శివ.